వైశాలి, ఇది నా కాలేజ్ స్పెషల్ అండ్ మై ఫేవరెట్ వెనిలా. వైశాలి. లేదు, లక్ష్మి ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళమ్మాయి కూడా ఈ కాలేజీలోనే చదువుతుందట. తను నాకు బాగా తెలుసు. తనలా అనిపిస్తేను. చూడు వైషు, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కలుస్తాం అంతే. ఎప్పుడో ఇలా బయటకు వచ్చినట్టు కూడా పక్కింటి ఆంటీ చూస్తారు, ఎదురింటి అంకుల్ చూస్తారని చెప్పి వెళ్ళిపోతావు. ఎప్పుడో ఇంట్లో తెలిసేది ఇప్పుడే తెలియని. నువ్వు అనుకుంటున్నట్టు కాదు బాసు. నాన్నతో నేను చెప్పడానికి మిగతా వాళ్ళు చెప్పడానికి తేడా ఉందిగా. నాకు నీలో బాగా నచ్చిన విషయం ఇదే, అందుకని మరీ ఇలా. ఇప్పుడేంటి, మీతో పాటు సినిమాకి రావాలి అంతేగా? తెలుసు, అన్ని పెళ్లి తర్వాతే అంటావు. పెళ్లికి ముందే. మా నాన్న ఓకే చెప్పిన తర్వాత. అనవసరంగా ఫీల్ అయిపోయా. అవును, ఈ ఐస్ క్రీమ్ నా గుడ్డు కలుపుతారా? నేను ఒకటి చెప్పనా, కనీసం మన పెళ్ళి అయ్యాక ఒక హాఫ్ పల్ కూడా వేసి పెట్టావు. దానికి కూడా మీ నాన్న అడగాలంటావు. ఇది మళ్ళీ చెప్పు. ఒక హాఫ్ పల్ వేసి పెడతావా అని అడిగా. అక్క, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా పర్లేదు కానీ దీనిలో మాత్రం ఫెయిల్ అవ్వకు. ఊరుకోవే. మరి కానీ నువ్వు పగలు కొడతావా, నేను పగలు కొట్టేనా? నేనే పగలు కొడతాను. రేపు ఈ టైంకి ఇంట్లో ఉంటామని అడిగింది. ఉంటా అని చెప్పాను. డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది, నాకేం తెలుసురా. లంచ్ రెడీ. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. అక్క మీకోసం స్పెషల్ గా ఒకటి చేసింది, మీరే చూడండి. హాఫ్ బౌల్. నేను తమాషాగా అంతే. మీరు తమాషా కన్నా సరే, సీరియస్ గా అన్నా సరే, మా అక్క మాత్రం సీరియస్ గానే తీసుకుంటుంది. తను అనుకున్నది జరగాలి, లేదంటే మాట్లాడదు. నాతో గొడవపడి ఎన్ని రోజులు మాట్లాడలేదు తెలుసా? నోరు మూసుకో. నువ్వు తిను. బాగుందా? ఏమైంది? పట్టుకో, చేయి కడుకో. కోపంలో ఏమైనా అన్నానంటే ఇంటి దాకా వచ్చేస్తావా? అదే బయటికి రమ్మంటే రావు. అక్క త్వరగా రా, లేట్ అవుతుంది. వచ్చేసా, ఒక్క నిమిషం. నేను దానికోసం మాత్రమే రాలేదు. మరి మా నాన్న పెళ్లిళ్ళ బ్రోకర్ని పిలిపించి మాట్లాడారు. ఓ, అయితే ఏం చేయమంటావు? రేపు ఎవరిదైనా ఫోటో తీసుకొచ్చి నచ్చాడని అడిగితే? నచ్చాడని చెప్పు. ఇప్పుడు ఎందుకు చిరాకు పడుతున్నావు? రేపే మీ ఇంటికి వచ్చి మీ నాన్నని కలుస్తాను. చాలా. ఇది మళ్ళీ చెప్పు. మళ్ళీ నీకు నేను చెప్పడం కాదు, నువ్వు ముందు మీ నాన్నతో నేను నీకు నచ్చా అని చెప్పు. చాలు, సరేనా? నైట్ నా